హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్స్. ప్రస్తుతం మనతో పాటున్నారు, వారికి ఇంట్రొడక్షన్తో పని లేదండి, వారే సత్య మాస్టర్ గారు. అండ్ ఒక గార్జియస్ అమ్మాయి కూడా మనతో పాటు ఉంది. సో తనే ఆర్వికా గుప్తా గారు. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాం. సత్య మాస్టర్ గారు, మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది ఆఫ్టర్ సో లాంగ్ టైమ్. అండ్ ఐ థింక్ పజిల్ మూవీకి మళ్ళీ మీరు రావడం రియల్లీ వెరీ హ్యాపీ. సో మొత్తానికి పజిల్ మూవీలో మీరు చేస్తున్నారంటేనే డెఫినెట్గా మూవీకి ఒక మంచి క్రేజ్ అనేది ఏర్పడింది. సో ఈ పజిల్ మూవీ ఏ రకంగా వచ్చింది, ఏ రకంగా మీరు చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పుకోదలిస్తే కనుక భగవత్ సార్కి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి. చాలా రోజుల నుంచి నాకు తెలుసు, చాలా సాంగ్స్ కూడా కొరియోగ్రాఫ్ చేశాను సార్ మ్యూజిక్ ఇచ్చినటువంటి సాంగ్స్కి. సార్ కూడా నాకు రవి అని నా ఫ్రెండ్ ద్వారా పరిచయం అనమాట. అలా ఈ ప్రాజెక్ట్లోకి నేను ఎంటర్ అయ్యాను భగవత్ సార్ త్రూ. సాంగ్స్ విన్నాను, చాలా చాలా బాగున్నాయి. 4 సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. 2 సాంగ్స్ గోవాలో షూట్ చేద్దామని అనుకుంటున్నాం టీం అంతా కూడాను. ఒక సాంగ్ అయితే కనుక నైట్ ఎఫెక్ట్లో, గోల్కొండ పోర్ట్లో నైట్ ఎఫెక్ట్లో కొంచెం బడ్జెట్ ఎంతైనా కూడాను పెట్టడానికి రెడీ అవుతున్నారు ప్రొడ్యూసర్స్ అండ్ బాలాజీ, డైరెక్టర్ బాలాజీ గారు అందరం కూడా కూర్చొని మాట్లాడుకున్నాము. ఆ సాంగ్స్ అయితే కనుక పజిల్ టైటిల్ సాంగ్, అది మాల్గడి సుబ్బా గారు పాడారు. అది చాలా చాలా అద్భుతంగా పాడారు. సీనియర్ సింగర్, లెజెండరీ. భగవత్ సార్ మ్యూజిక్ చేసినటువంటి ఆ పజిల్ సాంగ్ సినిమాకి చాలా చాలా హెల్ప్ అవుతుంది. అది టైటిల్ సాంగ్. అది వన్ మోర్ సాంగ్ ఇంకొక సాంగ్ ఏంటంటే టిప్పు గారు పాడారండి. అతను కూడా చాలా మనందరికి ఇష్టమైనటువంటి సింగర్. అలాగే ఫేమస్ సింగర్స్ పాడినటువంటి ఈ సాంగ్స్ని నేను పిక్చరైజ్ చేయబోతున్నా. సింగిల్ కార్డు. ఈ సినిమాలో 4 సాంగ్స్ ఉండబోతున్నాయి. 4 వేరియేషన్స్లో ఉంటాయి, కాన్సెప్ట్ వైజ్ కూడాను. మంచి ఆడియో ఇది. నేను పిక్చరేషన్ కూడా అలాగే చేయాలనుకుంటున్నాను. మంచి పేరు వస్తుంది ఈ మూవీ ద్వారా కూడాను. అలాగే ఈ మూవీలో తిను ఆర్వికా గుప్తా మన తెలుగుకి పరిచయం అవ్వబోతుంది. బాలీవుడ్లో చాలా చేసింది, మూవీస్ కానీ ఆల్బమ్ సాంగ్స్ అలా డిఫరెంట్ చేసింది. మన తెలుగుకి సంబంధించి ఇది ఫస్ట్ మూవీ. ఆల్ ది వెరీ బెస్ట్ ఆర్వికా. అలాగే ఈ సినిమా కాన్సెప్ట్ కూడా నాకు తెలుసండి, ఎందుకంటే బాలాజీ, ముత్యాల బాలాజీ గారు దీనికి డైరెక్షన్ చేస్తున్నారు. చాలా టాలెంటెడ్ డైరెక్టర్. డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవుతుంది. ఇంకా మరికొన్ని సినిమాలు కూడా వచ్చే అవకాశం డెఫినెట్గా ఉంది. చాలా మంచి డైరెక్టరు, చాలా మంచి వ్యక్తి. ఇలాంటి టాలెంట్ ఉన్నటువంటి డైరెక్టర్స్ ఇప్పుడు ఇండస్ట్రీకి వస్తున్నారు, ఇంకా రావాలి. ఓకే మాస్టర్ గారు, మీ లైఫ్లో కూడా చాలా పజిల్స్ ఉన్నాయి. మీ లైఫ్లో కూడా అప్ అండ్ డౌన్స్ చాలా ఉన్నాయి యాక్చువల్గా. అంటే మీ లైఫ్ ఏమంత స్మూత్గా వెళ్ళలేదు బేసికలీ. సో మీరు ఈ పజిల్ మూవీ స్టోరీ విన్నప్పుడు కానీ మీకు ఆల్రెడీ కొంచెం కంటెంట్ అయితే దీని గురించి తెలిసి ఉండొచ్చు. సో మీరు మీ లైఫ్లో ఎటువంటి పజిల్ని ఎక్స్పీరియన్స్ చేశారు? ఎవ్రీ పజిల్ అంటే ఒక ల్యాడర్ పైకి ఎక్కుతూ ఉంటాం, ఏదో ఒక పాము కాటేస్తే కింద పడిపోతాం. సో చాలా మంచి వైకుంఠపాళి అంటాం కదా, చాలా మంచి కాన్సెప్ట్ భగవత్ గారిది. అలాగే వీళ్ళు ఎంచుకున్న పాయింట్లో నాకేమనిపించిందంటే, ఒక ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో కూడా ఈ పజిల్ అనేది ఉంటుంది, అందరి లైఫ్లో. ఎందుకంటే అప్ అండ్ డౌన్స్. సో మీ లైఫ్లో ఎటువంటి పజిల్ని మీరు చూసారు? ఒక పజిల్ కాదండి, చాలా పజిల్స్ చూశాను. అలా అంటే కార్ట్ వేయటం అనేది కాదు, కానీ ఒక్కొక్కసారి ఒకలా ఉంటుందన్నమాట. సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత అందరికి కష్టాలు ఉంటాయి. ఇప్పుడు సక్సెస్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కష్టాల నుంచి వచ్చిన వారే. అందువలన డెఫినెట్గా అది మనము తీసుకోవాలి. మేము వచ్చి స్టార్టింగ్ లెవెల్లో మేము ఎలా వచ్చాము అనేది చాలా ఇంట్రెస్ట్లో చెప్పాము. నేను కానీ, మా శేఖర్ కానీ, మా గురువు గారు కానీ, అలాగా చాలా రియాలిటీ షోస్లో కూడా అంటే ఆ కార్ట్ పడుతుంది, ఆ పజిల్ అనేది ప్రతి ఒక్క మనిషిలో పడుతుంది. డెఫినెట్గా ఎత్తు పల్లాలు ఉంటాయి అన్నట్టుగా మేము దీంట్లో ఛాలెంజింగ్గా తీసుకుంటాం కాబట్టి ఇండస్ట్రీలో ప్రతిదీ కూడా మనకు అలవాటు అయిపోతుంది అనమాట. ఈ పజిల్ అనే దాంట్లో కూడా ప్రతి సీన్లో కూడాను వెళ్ళేటువంటి రూట్లో కూడా సెకండ్ హాఫ్లో అయితే కనుక అలా మీరు చెప్పినట్టుగా ఏంటంటే ఏం జరుగుతుంది అనేది కొంచెం పజిల్గానే ఉంటుంది ఆడియన్స్ కూడాను. బాగా డైరెక్టర్ గారు కానీ అందరూ కూడా టీం వర్క్ బాగా చేశారు. స్క్రిప్ట్ వర్క్ చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేను. आर्विका गुप्ता जी, आप बोलो, आपको पजल कैसा लग रहा है एक्चुअली व्हेन यू लिसन द स्टोरी? So how you feel actually? It's a very interesting story. Okay. And when director Balaji narrated me, then that time only I thought ki I will do the film. Okay. Because my character is also very interesting and very bubbly character. Okay. So, and I'm playing a TV reporter role. Okay. Again, it's a new character for me. And I'm so excited, so happy that I'm getting the opportunity to work with all big singers, big dance master, choreographer, very talented choreographer. And Mr. Bhagwat sir, he's a great
music director, producers, Mr. USN and Mr. Patnaik and- VRM Patnaik ji, and thanks a lot to Sri Dharani Arts, the team. They all are launching me in Telugu film, so it's a great feeling. Okay, so you have puzzle in your life. Definitely Up सबके and downs, लाइफ में right? होता है, हाँ. So I think this story attached to both of you even, right? Because when I am talking to you both of people, I think this puzzle even attached to each and everybody's life actually. Yeah. So have you felt that Mr. Director Balaji and when Mr. Bhagwat sir, when he is composing a song, Huh. I think Malgudi Subha ma'am has sung a song. Yeah. It was really wonderful, and after listening I felt that okay, it is with everybody's life actually. So any kind of incident in your life, some up and downs kind of thing, like went to auditions, get depressed, that is also kind of puzzle, right? Yeah. Because this is a competition field. सो बेसिकली सबसे बड़ा पजल था जब हम लाइफ में डिसाइड नहीं कर पाते हैं कि हमें करना क्या है. Okay. द बिगेस्ट पजल, Okay. उसको सॉल्व करना, यू नो, बिगेस्ट स्ट्रगल ऑफ लाइफ टू फाइंड दैट पाथ, द गोल, व्हाट यू वांट टू अचीव इन लाइफ. तो पहले वो अचीव कर, वो समझने में यू नो टाइम जाता है. देन कैसे करना है, दैट इज़ अगेन अ सेकेंड बिग क्वेश्चन कि Yes. हाउ टू यू नो अचीव योर गोल. फिर उस गोल को यू नो अचीव करने के लिए हम अप्स एंड डाउन्स बहुत फेस करते हैं. ऑडिशंस, जैसे मैंने टीवी और फिल्म के लिए मैंने बहुत ऑडिशंस दिए, कभी फेल हुई, कभी सिलेक्ट हुई, तो कभी डिप्रेस्ड होती थी, कभी बहुत खुश हो जाती थी. सो दिस इज़ द यू नो Puzzle kind of thing. स्टेप बाय स्टेप, कभी नीचे गिरते हैं, कभी ऊपर उठते हैं, दैट काइंड ऑफ. एंड फाइनली अगर आप कंटिन्यू लगे रहते हो तो यू विल अचीव योर गोल. మాస్టర్ గారు, మీరు చాలా సంతోషంగా ఈరోజు కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తున్నారు. సో దీని వెనకాల ఒక విషాద గాథ, అంటే లైక్ పాస్ట్, మనం ఒక్కసారి కొన్ని వెనక్కి వెళ్ళిపోదాం. అంటే జనరల్గా మిమ్మల్ని చాలా ఇంటర్వ్యూస్లో కొన్ని క్వశ్చన్స్లో మీరు చెప్పేది చెప్తారు డెఫినెట్గా, ఎందుకంటే మీరు చాలా కష్టపడి పైకి వచ్చారు. సో ఒక డౌన్ ద లెవెల్ అంటే చాలా స్ట్రగుల్ అయిన సందర్భం ఏమైనా ఉందా మీకు? అంటే బాధపడి ఎందుకంటే ఇక్కడ మీరు ఇంకొకటి బాగా కనుక గమనిస్తే ఈ ఫీల్డ్లో ఏం జరుగుద్దంటే సేమ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకే పైకి నవ్వుతూ ఉండి కూడా చాలా కాంపిటేటివ్గా ఉంటుంది. సో అటువంటి సందర్భాల్లో బాధపడ్డ సందర్భం ఏమైనా ఉందా? ఉంటాయి, చాలా ఉంటాయండి. ఓకే. చాలా సందర్భాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనం ఒకటి అనుకొని వచ్చాం కదా, అది రీచ్ అవ్వడానికి, ఆ గోల్ రీచ్ అవ్వడానికి మనం అన్నీ స్టెప్ బై స్టెప్ పడాలనుకుంటాం. ఇవన్నీ మనం ఈ ఓడల్లో ఉన్నప్పుడు కూడా అందరూ చదువుకున్నాయి కదండి. చాలామంది హీరోలు కూడా ఇక్కడి నుంచి ఇదివరకు మెడ్రాస్ వెళ్ళేవారు. ఇప్పుడు మనం హైదరాబాద్ అని వస్తున్నాం, మనకి తెలుసు, ఈ భాష తెలుసు, అక్కడ భాష కూడా తెలియదు. ఎంతోమంది హీరోలు, చిరంజీవి గారు కానీ, రామారావు గారు కానీ, అలా పెద్ద పెద్ద మహానుభావులు అందరూ కూడాను, చాలామంది రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ అందరూ అలా వెళ్ళిన వాళ్ళే. అవన్నీ చదివి విని తెలుసుకున్న తర్వాతనే మనము ఇండస్ట్రీకి బస్ ఎక్కుతాము. అలాగే తెలుసుకున్నాము. కాకపోతే ఏంటంటే మనకి ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికీ మనం రీచ్ అవుతాము, 1 సంవత్సరమా 2 సంవత్సరాల లేకపోతే 6 నెలలు అనేది తెలియదు. అదే పజిల్. అలా అనుకొని రేపటికి కొత్త రోజు వస్తుంది, మనకు మంచి లైఫ్ వస్తుంది, ఎవరో ఒకళ్ళు మనకి హెల్ప్ చేస్తారు అన్న ఇదిలోనే మనం ముందుకు వెళ్ళిపోతుంటాం. మన టాలెంట్ని రోజు రోజుకి మెరుగుపరుచుకుంటూ వెళ్ళిపోవటం దాంట్లో. అలాగా బాగా బాధపడిన సందర్భాలు అని అంటే, ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నాం అనుకోండి, ఫాదర్ మదర్ ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు, టైంకి అందరూ అన్నీ పెట్టేస్తుంటారు, తాగుతుంటాం, తింటుంటాం, తిరుగుతుంటాం, అంతా బాగానే ఉంటుంది. ఇక్కడ మనం తిండి తినాలంటే మనమే వండుకోవాలి, టీ తాగాలన్నా మనమే చేసుకోవాలి. లేదనుకుంటే కనుక ఆఫ్ ఛాయలు, డబ్బులు ఎంత ఉన్నాయంటే ఎంత ఉన్నాయంటే ఒక ఛాయ్ వస్తుందని సగం వాడు తాగుతారు, సగం నేను తాగుతాను. అలాంటి సందర్భాలు చాలా ఫేస్ చేశాము. కాకపోతే దీంట్లో నేర్చుకున్నది ఏంటంటే, మనకి ఎలా అయితే మనము స్టార్టింగ్ లెవెల్లో పైకి వచ్చేటప్పుడు ఎలా హెల్ప్ చేశారు కొంతమంది, అలా మనము గ్రోత్లో ఉన్నప్పుడు మనం ఇతరులు సపోర్ట్ చేయాలి. అది మేము అలవాటు చేసుకున్నాము, ఫస్ట్ నుంచి ఉంది మా బిహేవియర్లోనే. అలా మేము కొన్ని వందల మంది డ్యాన్సర్స్ని తయారు చేశాను నేను, కొన్ని వందల మందిని. అందరూ కూడా మ్యాక్సిమం మంచి పొజిషన్స్లో ఉన్నారండి. రోజుకి ₹1,00,000 2,00,000, అదే నెలకి ₹1,00,000 2,00,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. మినిమం ఒక 50,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే దేశ విదేశాల్లో ఉన్నారు స్టూడెంట్స్. అది నాకు హ్యాపీ. నేను ఇండియాలో ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను, ఇండస్ట్రీలో ఉన్నాను, నాకు ఇది ఇష్టం, ఇక్కడ ఉన్నాను. అమెరికాలో ఉన్నారు, లండన్లో, దుబాయ్లో నా స్టూడెంట్స్ క్లాసెస్ చెప్పుకుంటూ ఇలా చాలామంది అన్నమాట. అంటే మన దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు, కొంతమందికి మనం సహాయం చేయడం కానీ ఈ లైన్లో, దానివల్ల హ్యాపీ. అలా వచ్చినందుకు, మనం కొంతమందికి రూట్ చూపించినందుకు. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఏదో ఒక సపోర్ట్, ఏదో ఒక పవర్ఫుల్ ఎలిమెంట్ లేనిదే
అంటే ఒక 100 క్వేరీస్లో ఒకటైతే పాజిటివ్గా అనిపిస్తుంది మనకి. సో అట్లా పాజిటివ్గా మిమ్మల్ని వెన్నుతట్టి ఉన్న ఎవరన్నా హీరో కానీ లేకపోతే ప్రొడ్యూసర్ కానీ పలానా వాళ్ళు నాకు ఎంకరేజ్ చేశారు అనే ఫీల్ ఎప్పుడైనా కలిగిందా మీకు? అంటే మీకు బాగా హార్ట్కి బాగా క్లోజ్ ఉన్నవారు? సుచిత్ర చంద్రబోస్ గారు. ఓకే. సుచిత్ర చంద్రబోస్ గారు బాగా, చంద్రబోస్ గారు ఇద్దరు కూడాను, వాళ్ళిద్దరూ బాగా సపోర్ట్ చేశారు. సేమ్ టైం నాకు ఫస్ట్ మూవీ అవకాశం ఇచ్చింది కూడా ప్రొడ్యూసర్ గారు బెల్లంకొండ సురేష్ గారు. ఫస్ట్ మూవీ నేను భలే దొంగలు చేశాను, ఒక 3 సాంగ్స్, దాంట్లో ఫస్ట్ అవకాశం ఇచ్చారు. ఇలా చాలామంది చాలా రకాల సపోర్ట్తో నేను ఈ స్థాయిలో ఉన్నా అండి. సో మొత్తానికి ఎన్నో పజిల్స్ మీరు అన్నీ చూసి ఈరోజు ఈ పొజిషన్లో అన్ని రకాలు చూసాము. ఇటు బయట ఇండస్ట్రీ చూసాము, బయట చూసాము, అన్ని క్రాఫ్ట్స్లో కూడా చూసాము. అన్నీ ఎలా ఉంటుంది, ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి అనేది కూడా మనం నేర్చుకోవటం, అలా వచ్చిన వాళ్ళకు కూడా నేర్పించడం, ఇండస్ట్రీలో ఎలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పి మనకి తోచినటువంటి మాట సహాయం చేయటమో ఏదో ఒకటి చేయటం ఉంటుందన్నమాట. సో అయితే మీకు భగవత్ గారికి చాలా రోజుల పరిచయం ఉంది కాబట్టి, సో ఆయన చేసే ఈ పజిల్ మూవీకి సంబంధించి అంటే సత్య మాస్టర్ ఏంటో ఆయనకు తెలుసు కాబట్టి ఈ పజిల్ మూవీలో మీకంటూ ఒక డిఫరెంట్ బ్యాక్డ్రాప్లో గోవాలో ప్లాన్ చేశారు సాంగ్స్. అంటే తెలుసు కదా ఆయనకి, మీ అంటే ప్రత్యేకంగా ఏం జరుగుద్ది అంటే టెక్నీషియన్ గురించి ఆల్రెడీ తెలిసినప్పుడు ఆ ఇంపాక్ట్ వేరే ఉంటుంది. సో మీ ఇద్దరు అనుబంధం ఏ విధంగా ఉంటుందండి? మా ఇద్దరిది అంటే గురువు శిష్యులు అనుబంధం అలా ఉంటుంది, అన్నదమ్ముల అనుబంధం అలా ఉంటుంది. అలా అన్ని రకాలుగా అంటే చాలా లెజెండరీ, భగవత్ సార్ లెజెండరీ అని అనాలి. ఎందుకంటే కొన్ని 100 సాంగులు చేయటం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పటి ఉన్న పొజిషన్లో ఈ రోజున 4 సినిమాలకి 5 సినిమాలకి చేయగలిగి మళ్ళీ 6వ సినిమాకి కూడా మ్యూజిక్ చేయలేని వాళ్ళు, రాని వాళ్ళు కూడా ఉన్న టైంలో అసలు మ్యూజిక్ చేయడానికే టైం లేని పరిస్థితులు ఆయన ఉంటారు. అలాంటిది అంటే చాలామందికి అంటే అందరూ కూడాను పెద్ద పెద్ద సినిమాలే తీయలేరు, పెద్ద పెద్ద వాళ్ళని పెట్టుకోలేరు డబ్బు విషయంగా. అంటే చిన్నవైనా పెద్దవైనా అన్ని రకాల సినిమాలకి కరెక్ట్గా న్యాయం చేసే విధంగా ఉంటుంది. అది మ్యూజిక్ విషయమైనా అవ్వచ్చు, బడ్జెట్ విషయమైనా అవ్వచ్చు. డెఫినెట్గా అందరికీ సహాయం చేస్తారు. నేను చూశాను కళ్ళారా, డెఫినెట్గా మంచి మ్యూజిక్ డైరెక్టర్ గారు. అలాగే ఈ గోవా సాంగ్స్ అంటే కాన్సెప్ట్కి తగ్గట్టుగా, సాంగ్కి తగ్గట్టుగా అక్కడ చేస్తే బాగుంటుంది అనే విధంగా 2 సాంగ్స్ అక్కడ ప్లాన్ చేయడం జరిగిందన్న. వెరీ గుడ్. అండ్ బాలాజీ గారు మీకు కథ చెప్పినప్పుడు ఏ విధంగా అనిపించింది? ఎందుకంటే అనుబంధం ఓకే, ఇక్కడ ఏంటంటే ఏది క్రియేటివిటీ స్పీక్స్ అంటారు కదా. సో క్రియేటివిటీ స్పీక్స్ అన్నప్పుడు బాలాజీ గారు మీకు కథ చెప్పినప్పుడు మీకు ఏ విధంగా అనిపించింది? లేదండి, బాగుందండి. ఆయన చెప్పిన విధానం కానీ, కొత్త డైరెక్టర్ కదా అని ఒక హెసిటేషన్ ఏమైనా ఉందా మైండ్ లో? లేదు, ఆయన చాలా క్లియర్గా ఉన్నారు. చెప్పగానే ఏదైనా ఉంటే చెప్పండి మాస్టర్ని, నన్ను కానీ మన భగవత్ సార్ని కానీ అడగటం కానీ అంతా కూడా బాగుంది. ఇంకా ఆయన ఒక విజన్తో ఉన్నారు, బాగా తీయాలి, ఈ సినిమా తీయాలని ఉంది, మంచి కాన్సెప్ట్. తను కూడా ప్రజెంటేషన్ బాగా చేయగలుగుతారు. మేము సపోర్ట్ చేస్తాము, మేము ఏం కావాలనుకున్నా మేము సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం అనమాట. మేము సలహా ఇచ్చేలాగా ఏం లేదు. 100% ఫుల్ ప్లెజ్డ్గా మంచి క్లారిటీతో మంచి స్క్రిప్ట్తో ఉన్నారు. డెఫినెట్గా మంచిగా బాగా తీస్తారు నమ్మకం అయితే నాకుంది. तो आप बोलिए कैसा लगा आपको ये फिल्म का स्क्रिप्ट पूरा सुनने के बाद? आपको कैसा कॉन्फिडेंस लेवल्स आया फिल्म के ऊपर? अब पूरा अच्छा टीम पूरा काम कर रहे हैं आपके साथ, पूरा बड़ा टीम काम कर रहे हैं, तो आप कैसा फील हो रहे हैं अभी? टीम बहुत स्ट्रॉन्ग है, डायरेक्टर, प्रोड्यूसर्स, दैट बैनर, म्यूजिशियंस and singer also, fight master and dance master also. So they all are supporting me. Okay. Language ka thoda, I mean they are trying to teach me language also. Okay. And I'm confidence है कि इतनी अच्छी टीम है, स्क्रिप्ट बहुत स्ट्रॉन्ग है, तो डेफिनेटली I'll do my best. तो आप लिरिक्स लिखते कहते ना, आपको लिरिक्स का लिखने का शौक है क्या? या तो लिरिक्स इसमें भी लिखते हैं, पजल मूवी में भी लिखता है या नहीं? पजल मूवी में 3 गाने ऑलरेडी रिकॉर्ड हो चुके हैं. ओके. एंड 4th सॉन्ग है, उस पे म्यूजिक बन रहा है अभी. ओके. तो विल सी ओके कितना लैंग्वेज पे कितना कमांड है और मैं कितना कर सकती हूँ देन. అండ్ మాస్టర్ గారు మాల్గుడి శుభ గారితో ఒక సాంగ్ చేయటం అంటే లైక్ ఆ సాంగ్ విన్నప్పుడు సూపర్ వైబ్రేషన్స్ ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కళ్ళ లైఫ్ గుర్తొచ్చేస్తుంది. అంటే దానికి అసలు ఒక సినిమా మనం చూస్తే జనరల్ ఆడియన్ అంటే ఇప్పుడు నేను ఒక సినిమా చూశాను, నేను ఏదో రిక్షా తోలుకునేవాడినో లేకపోతే ఆటో తోలుకునేవాడిని అనుకోండి, నేను ఆ సినిమా చూసినప్పుడు నేను ఫీల్ అయితేనే నేను ఆ సినిమాలో హీరోలాగా ఫీల్ అవుతాను.
బేసిక్గా నేను టికెట్ 100 రూపాయలు పెట్టానంటే నేను ఆ హీరోలో చూసుకుంటా, నా క్యారెక్టరైజేషన్ ఎక్కడో తగులుతుంది, అప్పుడే కదా మనం హీరోలాగా ఫీల్ అవుతాం బయటకు వచ్చి. కానీ అలా ఈ పజిల్ మూవీకి సంబంధించి ఆ సాంగ్ మీద ఎక్స్పెక్టేషన్స్ మీకు కూడా ఏ విధంగా ఉండొచ్చు? బికాజ్ ఎందుకంటే అసలు మీరు మామూలుగానే మీ బాడీ స్వింగ్ అయిపోతూ ఉంటుంది, అంటే మిమ్మల్ని చూస్తుంటే మీ పోజెస్లో వాటిలో అంటే ఇది ఏ రకంగా ఉండబోతుంది, అంటే చాలా వైవిధ్యంగా ఉంది ఆ సాంగ్. అది ఒక మంచి కీలకమైన సందర్భంలో వస్తుంది అనమాట సాంగ్ కూడాను. ఓకే. ఇది ఎక్కువ శాతం ఫిమేల్ ఓరియంటెడ్. దీంట్లో ఏంటంటే కొంచెం మంచి పాపులర్ ఒక డ్యాన్స్ మంచి బాగా చేయగలిగేటువంటి ఒక ఆర్టిస్ట్ని పెట్టాలనుకుంటున్నాం, హీరోయిన్ని. అంటే ఇది స్పెషల్ సాంగ్, ఐటమ్ సాంగ్ కాదు ఇది, స్పెషల్ సాంగ్కి మంచి హీరోయిన్ని పెట్టాలనుకుంటున్నాము. అది సెర్చింగ్లో ఉంది. అదంతా కూడా ఫిమేల్ ఓరియంటెడ్లో వస్తుందన్నమాట, మ్యాక్సిమం నైట్ ఎఫెక్ట్లో చాలా బాగుంటుంది. సో ఇన్ని మూవీస్లో చేసిన తర్వాత నాకు తెలిసి చాలా మూవీస్లో చేశారు, అండ్ ఆల్మోస్ట్ భలే దొంగలతో ఇంట్రడక్షన్ అయ్యి ఈ రోజు వరకు కూడా ఒక అహర్నిశలు శ్రమపడుతూ ముందుకెళ్తూనే ఉన్నారు, ఎప్పుడు చిన్న ఉంటుంది మీ ఫేస్లో. అయితే ఈరోజు సింగిల్ కార్డ్ ఈ మూవీ టోటల్గా. అయితే మాస్టర్ గారు చాలామంది స్టూడెంట్స్ మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, బయటికి వెళ్ళి ఇందాక మీరు అన్నట్టు చాలామంది ఉపాధి కూడా కలిగించిన సందర్భాలు ఉన్నాయి. సో మీ టీంకి సంబంధించి ఇంకెవరన్నా మీతో పాటు ఎక్విప్మెంట్ చేసుకొని ఉంటుందా ఈ మూవీలో అంటే నా దగ్గర నేర్చుకుని మా స్టూడెంట్సే మ్యాక్సిమం ఒక 100 మెంబర్స్ వరకు ఇండస్ట్రీలో మెంబర్షిప్ కార్డు తీసుకొని డ్యాన్సర్స్గా ఉన్నారు. సూపర్. ఇప్పుడు అది నా దగ్గర కానీ మా మాస్టర్స్, నా ఫ్రెండ్స్, ఒక జానీ దగ్గర కానీ, శేఖర్ అండ్ రఘు, గణేష్ మాస్టర్ దగ్గర, అందరి దగ్గర నా స్టూడెంట్స్ అక్కడక్కడ సెటిల్ అయ్యి ఉన్నారు. నాది ఏ షూటింగ్స్ ఉన్నా కూడాను నాకు సంబంధించినట్టు నా స్టూడెంట్సే డాన్సర్స్గా వస్తారు, నా అసిస్టెంట్స్ అందరూ కూడా మా వాళ్ళే ఉంటారు దీంట్లో. సో మొత్తానికి ఒక ఫ్యామిలీ లాగా ఉంటుంది. అంతే ఉంటుందండి, డెఫినెట్గా ఉంటుంది. सत्यम मास्टर जी कैसे करते हैं उनको आप उनके बारे में मालूम है, उन्होंने बहुत सीनियर डांस मास्टर है, एंड और उनका पैशन और उनका जो उनसे देखना बोले तो सीखना बोले तो उनके वैसे अगर आप गाना करें तो सॉन्ग हिट होता. हाँ एक्चुअली. तो आप फिर कैसा प्रैक्टिस कर रहे हैं और कैसा सेशंस चल रहा है? सेशंस स्टार्ट हो चुके हैं और मैं इनके स्टूडियो में गई, हमने डांस प्रैक्टिस किया है अभी. ओके. तो if he is there then no problem. Okay. He will teach me. He will train me. తనకు కూడా బాగా ఇంట్రెస్ట్ ఉంది. ముందు ఏంటంటే చేయాలన్న ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే అవుట్పుట్ బయటకు వస్తుంది. అంటే మాస్టర్స్ కానీ ఆ డైరెక్టర్ కానీ చేయాలంటే తపన ఉండాలి. ఆ ఇంట్రెస్ట్ తనకు ఉంది డెఫినెట్గా. అటు యాక్టింగ్ సైడ్ కానీ ఇటు డ్యాన్స్ కూడా బాగా చేస్తుంది. కొన్ని వీడియోస్ చూశాను నేను, అంటే తనకు సంబంధించినవి. మంచి డ్యాన్సర్ తను. డెఫినెట్ మాకు ఈజీ అవుతుంది మన సాంగ్స్ చేసేటప్పుడు కూడా ఆ స్టైల్ కానీ అది కానీ డెఫినెట్గా చేయగలుగుతుంది తను. సో మాస్టర్ గారు ఇప్పుడు ఇంతవరకు మీ ట్రావెలింగ్ జరిగిన తర్వాత లైక్ అంటే మూవీకి సంబంధించి ఒకసారి పక్కన పెడితే మీ పర్సనల్ విషయం వచ్చేటప్పటికి జనరల్గా ఇండస్ట్రీకి వస్తుంటే ఇంట్లో వాళ్ళు ఏమంటారంటే ఇండస్ట్రీలో కాంపిటీషన్ చాలా ఎక్కువ, ఇక్కడ 100లో ఒక్కళ్ళే గెలుస్తారు, సో నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు అని చెప్పి అన్నోళ్ళు చాలామంది ఉండొచ్చు, లేకపోతే అడ్డు పెట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు. కష్టాలు ఉంటాయి దానిలో, చాలా సక్సెస్ అవ్వడం చాలా కష్టం అని. సో అటువంటి వాళ్ళందరికీ కూడా మీరు ఇప్పుడు చెక్ పెట్టేశారు, ఏది నేను సాధించగలుగుతాను, నేను సాధించాను అని చెప్పి. సో అలా అన్నవాళ్ళు ఉన్నారా స్టార్టింగ్లో మీకు డిప్రెస్ చేసిన వాళ్ళు అలా? ఓకే. సో అప్పుడు వాళ్ళకి సమాధానం, వాళ్ళకి ఆన్సర్ దొరికిపోయింది ఇప్పుడు? దొరుకుతుంది. ఓకే, దొరుకుతుంది 100%. ఓకే. సో ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటారు? అందరూ హ్యాపీ ఫీల్ అవుతారండి. ఎవరైనా సరే స్టార్టింగ్లో ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఎవరు తెలియదు కదా, ఇండస్ట్రీ అనేది ఒక మహాసముద్రం, ఇక్కడ ఎవరు తెలియదు, సక్సెస్ అవుతారో లేదో తెలీదు. ఇటు ఏదైతే బిజినెస్ చేసుకున్నా మాకంతా బిజినెస్సే కదా, మేము వైశ్యాస్ యాక్చువల్లీ. మా సైడ్ వాళ్ళందరూ కూడా బిజినెస్ చేస్తారు, ఎంత డబ్బు సంపాదించుకుంటారు లాగా. మనకేంటంటే డబ్బు అనేది కాదు, ఈ రూట్ ఒక రూట్ అంటూ మనం కొత్తగా వేయాలి. మా ఫాదర్ ఏదైనా బిజినెస్ చేస్తే నేను చేయడం చాలా ఈజీ. కానీ నేను ఏదైనా కొత్త రూట్లో వెళ్ళాలంటే బాగా చదువుకొని డెఫినెట్గా ఒక మంచి జాబ్ అన్న కొట్టాలి. ఏదనుకుంటే కనుక ఒక డిఫరెంట్ ఒక స్పోర్ట్స్లోనో లేదనుకుంటే సినిమా ఫీల్డ్లో ఇలాంటిది ఏదైనా చేయాలి. దీంట్లో తక్కువ శాతం సక్సెస్ ఉంటుంది, అది భయం అందరికీ. అవును, 100%లో 20% సక్సెస్ ఉంటుంది, 80% ఉండదు. ఆ 20%లో ఉండే వాళ్ళలో మనం కూడా ఉన్నందుకు ఆ దేవుడికి, స్నేహితులకి, కుటుంబ సభ్యులు అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇప్పుడు మాస్టర్ గారు ఇన్ కేసు ఒకవేళ మీరు డ్యాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ కాకపోయి ఉంటే మీరు ఏం చేస్తుండేవాళ్ళు? ఇండస్ట్రీలోనే ఉంటాను. ఇండస్ట్రీలో ఉంటారా? అంటే వేరే ఏదో క్రాఫ్ట్లో ఉంటాను. ఓకే. సో మొత్తం కళామత అంటే పిచ్చి 100% इंडस्ट्री. आप अगर हीरोइन नहीं होंगे तो आप क्या करेंगे? हीरोइन नहीं बने तो नो ऑप्शन.
नो ऑप्शन यू यू आर डेडिकेटेड टू द इंडस्ट्री आप हीरोइन ही बनते ओके सो Otherwise, మొత్తానికి I'm engineer, but मुझे हीरोइन ही बनना है. There's only one ఆప్షన్ option. అసలు పజిల్ టీమ్ అంతా పవర్ఫుల్ ఉంది కదా. మీ హీరోయిన్ గారు కూడా ఒకటే అసలు ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు నేను డెఫినెట్గా హీరోయిన్ అయిపోతాను అవ్వాలి అంతే అని సూపర్ అయితే ఒక ర్యాపిడ్ ఫైర్ మనం ఇప్పుడు ఒక ర్యాపిడ్ ఫైర్ అడుగుదాం అంటే సెన్సార్ లేనివా చెప్పండి అంటే బయట చెప్తే బయట ఇబ్బంది కలిగే ఉంటే కొంచెం ఆలోచించాలి. లేదు అసలు మీకు ఇబ్బంది కలిగేది ఏమి ఉండదు బికాజ్ ఎందుకంటే ఒకటి మాస్టర్ గారు అంటే మీ ప్రొఫైల్ అంతా తెలిసిన తర్వాత మేము ఆ క్రాస్ క్వశ్చన్కి వెళ్ళాం అసలు మీరు అడిగిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఎవరు కొట్టరు కదా అని. అంటే నేను ఏం చేస్తానంటే క్వశ్చన్ అడుగుతా ఆ దానికి మీరు అబద్ధం చెప్పాలి నిజం చెప్పకూడదు. నిజం చెప్పకూడదు. నాకు వచ్చిన బాధ ఏంటంటే ఇప్పుడు ఒక పక్కన హిందీ ఒక పక్కన తెలుగు అదే మీకు. నాకు ఇప్పుడు అది మీ puzzle. నాకు puzzle ఇప్పుడు. అది మీ puzzle అది. మీ ఇద్దరు కూర్చోబెట్టి This is a puzzle for me. దిస్ ఈస్ నాట్ పజిల్ ఫర్ యూ దిస్ ఈస్ ఫర్ మీ వై బికాస్ వెన్ ఐ ఆస్క్ వన్ క్వశ్చన్ టు మాస్టర్ జీ అండ్ వెన్ ఐఎమ్ కమింగ్ టు యూ ఐ విల్ ఫర్గెట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ సో వెన్ మాస్టర్ జీ ఈస్ ఆన్సరింగ్ ఓన్లీ లిటిల్ నా ఐఎమ్ ఆస్కింగ్ మాస్టర్ జీ यू फेल दैट इफ फैमिली मेंबर्स और somebody like they fell बोले तो आप इधर तक आते बोल के सोचे था क्या बोले तो नहीं बस वो तो छोटा आंसर बोलते तो नेक्स्ट क्वेश्चन मैं ढूंढना ना तो ये डबल में क्या होता ना नहीं मिलता मेरे को क्वेश्चन बिकॉज दिस इज पजिल యాక్చువల్లీ ఓకే మాస్టర్ గారు సో ఒక ర్యాపిడ్ ఫైర్ అదేంటంటే మీకు 10 మంది లవర్లు ఉన్నారు మీకు వెజిటేరియన్ తప్ప నాన్ వెజిటేరియన్ అంటే అసహ్యం అబద్ధం చెప్పంటున్నారు. అది అదే లేదు ఫస్ట్ దానిలో మీరు గెలిచారు ఇప్పుడు ఓడిపోయారు సెకండ్ సెకండ్ అబద్ధం నెక్స్ట్ డ్యాన్స్ అంటే అస్సలు ఇష్టం లేదు మీకు నిజమేనండి. అసలు ఎందుకురా బాబు ఈ కొరియోగ్రఫీ ఎందుకు చేస్తారు జనాలు అసలు ఈ డ్యాన్స్ ఏంటి యాక్టింగ్ చేస్తే సరిపోద్ది కదా అసలు ఈ సినిమాల్లో పాటలు ఎందుకు అనుకుంటారు మాస్టర్ గారు ఇది నిజమేనండి. నిజమే కదా ఓకే అండ్ ఇంకోటి మీకు డ్యాన్స్ స్కూల్కి వెళ్ళటం కానీ లేకపోతే డ్యాన్స్ వాళ్ళని చూస్తే వద్దు మనకి ఫ్రెండ్షిప్ కూడా చేయొద్దని చాలా దూరంగా ఉంటారు మాస్టర్ గారు మీరు అది 100%. 100% అసలు ఓకే సో చిన్నప్పటి నుంచి మీ డ్రీమ్ ఏంటంటే సైంటిస్ట్ అవ్వాలని కరెక్ట్ అండి. ఇప్పుడు కూడా ప్రజెంట్ ఒక పెద్ద హీరోయిన్తో డేటింగ్లో ఉన్నారు మీకు ఎలా తెలిసిపోయింది నాకు అర్థం కాదు. అన్నీ తెలుసు అంటే ఇప్పుడు మేము నిజంగా అంటే ఉన్నారు కదా అండ్ మీరు ఎప్పుడైనా సరే ఎక్కడికైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నపూర్ణ స్టూడియో కానీ ఎక్కడికైనా వెళ్ళాలి ఎవరన్నా చూడాలని అంటే మీరు కార్ కానీ బైక్ కానీ ఫ్రెండ్స్ ఏది ప్రిఫర్ చేయరు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఇది కరెక్ట్. అలా జేబులో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అలా చూసుకుంటే గేట్ దగ్గర ఆపుతాడు. కారు లేదు కదా కారు అంటే చేతులు సత్య మాస్టర్ కాదులే ఆయన నడిచిరాడు కదా అని చెప్పేసి ఆపేస్తారు అక్కడ. ఓకే మాస్టర్ గారు ఇంకోటి మీకు చైనీస్ ఫాస్ట్ ఫుడ్ అంటే ఇష్టం మీకు అసలు వైట్ రైస్ కానీ లేకపోతే మన సౌత్ ఇండియన్ ఫుడ్ కానీ అస్సలు ఇష్టం లేదు. ఇష్టం లేదండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు మ్యాక్సిమం ఏం ప్రిఫర్ చేస్తారంటే ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఆటోలో వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారు కానీ కార్ కానీ బైక్ కానీ ఏది ప్రిఫర్ చేయరు. నిజమే ఇది. అండ్ పాట వినాలనిపిస్తే మీరు అంటే ఒకవేళ పాట వినాలి ఎందుకు నేను ఈ పాట ఎందుకు పెట్టావు అంటే సంగీతం కూడా ఇష్టం లేదు మీకు డ్యాన్స్ అంటే అసహ్యం సంగీతం అంటే అసహ్యం రైట్ కరెక్ట్. ఓకే ఇన్ కేస్ ఎవరన్నా వచ్చి మనం సినిమాకి వెళ్దాం అని అంటే ఆ సినిమాలో పాటలు ఉంటాయా అని అడుగుతారు. ఇది కూడా కరెక్టే. ఒకవేళ డ్యాన్స్ ఉన్నాయంటే అసలు మీరు దాని జోలికి వెళ్ళరు. కెమెరా ఆన్లో ఉంది కదా చూశారు కదా ప్రేక్షకులు అందరూ చూస్తున్నారు కదా ఇవన్నీ నన్ను గిరికించడానికి చేసే ప్రయత్నాలు మీరు అర్థం చేసుకోండి కరెక్ట్గా. ఓకే నేనే నేనే క్లారిటీ ఇస్తాను. సో మొత్తానికి మాస్టర్ గారిని ఎంత ఇరికిద్దామని ట్రై చేసినా కూడా ఆయన ఇరికిచ్చేలా లేరు బికాజ్ ర్యాపిడ్ ఫైర్ అనే దానికి నేనే క్లారిటీ ఇస్తాను. సో మాస్టర్ గారు ర్యాపిడ్ ఫైర్ అంటే ఏంటంటే ఒక ఫన్ జనరేట్ చేయడానికి తప్ప ఇంకోటి ఏం లేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీరు చాలా చక్కగా సమాధానాలు చెప్పారు. ఆయనకి డ్యాన్స్ అంటే ప్రాణం ఇది అనేది రైట్. అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే ఇందాక నేను చెప్పాను చూసారా అవన్నీ రివర్స్ చేసుకోండి మీరు. సో ఓన్లీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసమే అంటే ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏంటంటే మాస్టర్ గారు ప్లెయిన్గా వెళ్ళిపోతుంటే చూసిన వాళ్ళకి కూడా పెద్ద వాళ్ళు ఇదేదో సినిమా ప్రమోషన్ లాగా ఉంది అని ఫీల్ అవుతారు. లేదు వాళ్ళు విలువైన సమయాన్ని వాళ్ళు మన కోసం దే వాంట్ టు సీ కాబట్టి జస్ట్ వాంట్ ఫన్ అన్నమాట. సో ఇందాక చెప్పినవన్నీ ఆయన నిజాలు అన్నవన్నీ అబద్ధాలు. నేను ఏవైతే ఆయన అడిగానో దాన్ని మీరు ఓన్లీ ఫన్ కోసమే తీసుకోండి.
అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ అమ్మాయిని నేను ఆ ర్యాపిడ్ ఫైర్ అడగాలంటే నాకు చినిగిపోద్ది. సో నేనేందనంటే డైరెక్ట్ నేను తను అడుగుతుంది మిమ్మల్ని. आप पूछते मेरे को रैपिड फायर पूछ सकते क्या? हाँ पूछ सकती हूँ. आपको खाना पसंद है या सोना? सोना. तो फिर बॉडी से तो लग नहीं रहा है कि आपको सोना पसंद है. नहीं मैं सोना पसंद है, बहुत सोना पसंद है मेरे को. मैं खाना नहीं खाता हूँ, खाली सोता हूँ. डांस और एक्सरसाइज? नो बोथ नो, ओनली ईटिंग. तो अगर आप हमारा इंटरव्यू नहीं ले रहे होते तो कौन सी फील्ड में होते? ओके मैं ये करता है, क्या बोलते हैं, बिल्डिंग कंस्ट्रक्शन में रहता ना, हाँ. तापी मिस्त्री बोलते देखो, वो करता है. इटकल ओ वाओ. सीमेंट मारता है. नहीं और अभी हमारे ऊपर क्वेश्चंस मार रहे हो. नहीं वो क्या है, सीमेंट तापी मिस्त्री बोलता है. सीमेंट लो मारो, दूसरा काम नहीं मालूम. ओह, कौन सी हीरोइन को डेट करोगे? तेलुगु. हीरोइन मेरे को देख के भाग जाएगी, कहाँ डेट करते हैं. वो उसका प्रॉब्लम है, वो भाग जाएगी, आप किसको डेट करोगे? वो बहुत है, एक देखता है ये अच्छा है बोलता है, और एक देखता है और भी अच्छा है बोलता है. मेरा स्प्लिट पर्सनालिटी है, 10 लोग को चाहता है. काजल को चाहता है, तमन्ना को चाहता है, और ఒకరు కాదు డేట్ అండ్ ఒకరు అనుష్క ఒకరు కాదమ్మా 10 మంది ఉన్నారు. ఎందుకు వచ్చింది బాధ ఇప్పుడు? ఐ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఇంటెన్షన్స్ యాక్చువల్లీ. ग्रेट. అవి మే హార్ గయా జీతా, हारा ही समझ लो. కైకు హారా జీ మే జీతా. సో మొత్తాన్ని చూసారు కదా మాస్టర్ గారు, నన్ను పజిల్లో పెట్టి ఇరికిద్దామని ట్రై చేసింది. బట్ వెరీ గుడ్. ఓవరాల్గా ఏంటంటే తనకున్న ఒక ఈ నేచర్ వల్ల డెఫినెట్గా తను ఈ పజిల్ మూవీ అండ్ తెలుగులో ఒక మంచి పొజిషన్ మాత్రం ఆక్యుపై చేస్తుంది. అండ్ మీ ఇద్దరు అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి అందరిని ఎంటర్టైన్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక సెలబ్రిటీ హైట్స్లో ఉన్నప్పుడు ఏదో మనం ఇంటర్వ్యూ చేసామన్నట్టు కాకుండా మీ ఇద్దరు చాలా అంటే లైక్ మీ ఇద్దరు కాంబినేషన్ నాకు ఏమనిపించిందంటే, తను కామ్గా ఉన్నప్పుడు మీరు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడటం ఆపిన తర్వాత తను మళ్ళీ క్వశ్చన్స్ చేయడం స్టార్ట్ చేసింది. సో బాంబే అమ్మాయిలు చాలా క్లెవర్ ఉంటారు కదా. క్లేవర్. సో ఓవరాల్గా ఫైనలీ పజిల్ మూవీకి సంబంధించి ఒకవేళ కనుక మీరు ఒక సింగిల్ వర్డ్లో చెప్పగలిగితే ఏమని చెప్తారు మాస్టర్ గారు? మంచి సినిమా అవుతుంది. तो आप एक बार एक सिंगल वर्ड में पजल मूवी का एक डिस्क्रिप्शन देते तो क्या बोलते हैं? ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సో మొత్తానికి చాలా హోప్స్ తో చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు. డెఫినెట్గా ఇదే విధంగా మీది కంటిన్యూ అయ్యి ఇది ఇది మెయిన్గా ముత్యాల బాలాజీ డైరెక్టర్ గారికి సినిమా మంచి హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ సినిమా ద్వారా. అయితే కసి అండి, ఆయన దగ్గర నాకేమనిపించిందంటే ఆయన ఒక 24 గంటల్లో నాకు తెలిసి ఒక 22 గంటలు ఆయన దాని మీదే ఉంటాడు. సో ఆయన ఎక్సైట్మెంట్ ఏంటంటే సినిమా. ఇందాక మీరు చెప్పారు చూసారా, ఇందాక నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను, మాస్టర్ గారు ఇన్ కేస్ ఒకవేళ కనుక డ్యాన్స్ మాస్టర్ కాకుండా ఉంటే ఏంటి అని అంటే కూడా ఇండస్ట్రీలో ఉంటాను అంటే అంత ఇష్టం మీకు సినిమా అంటే. సేమ్ అదే జీల్ ఆయనలో కనపడింది. సో మొత్తానికి ఒక చాలా మటుకు ఏంటంటే మనం సినిమాలు చూసినప్పుడు ఎక్కడైతే డెడికేషన్ పర్ఫెక్షన్ ఈ కాంబినేషన్ అయితే ఉంటుందో అక్కడ డెఫినెట్గా సినిమా హిట్ అవుద్ది. సో మీ అందరు కాంబినేషన్ చూస్తే కూడా నాకు ఏంటిది భారీ సినిమా చేస్తున్నట్టుగా ఉంది నాకైతే. ఇప్పుడు మీరు నెక్స్ట్ కింగ్ సోలమన్ గారు, బాహుబలి మర్చిపోయాము, చాలా పెద్ద మాస్టరు, చాలా మంచి వ్యక్తి. అవును, కింగ్ సోలమన్ గారు కూడా ఫైట్స్ చేస్తున్నారు ఈ మూవీకి. ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతూ పోవట్లేదా ఈ సినిమా మీద? డైలీ మంచి సినిమాకి అందరూ ఉండాలిగా, అందరూ ప్లాట్ఫామ్ మీదకి రావాలి. అలా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకున్నటువంటి డైరెక్టర్ అండ్ మిగతా టీం. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్ గారు, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. అండ్ థ్యాంక్ యూ ఆర్వికాజీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అస్. సో వ్యూవర్స్ చూసారు కదా, మొత్తానికి ఏంటంటే ఇది పజిల్కి సంబంధించి ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో పజిల్ అనేది ఉండనే ఉంటుంది. సో ఆ వైకుంఠపాడిలో ఈ పజిల్ టీం ఏ విధంగా విన్ అయ్యి రేపు పొద్దున్న థియేటర్స్కి వచ్చి హిట్ అవుతారో అది వేచి చూడాల్సిందే. బట్ డెఫినెట్గా ఎటువంటి వారికైనా సరే ఒక పవర్ టానిక్ మీరే ఆడియన్స్. సో వాళ్ళని బ్లెస్ చేయండి, బికాస్ మీరే ఫైనల్ జడ్జిమెంట్ మేకర్స్. సో మీరు డెఫినెట్గా వారిని బ్లెస్ చేస్తే వారు ముందు ముందు ఇంకా మంచి సినిమాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఆల్ ద గుడ్ లక్ టు పజిల్ మూవీ టీమ్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ పెద్దికేశ్వర్. నమస్తే. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. Please subscribe to Leo Entertainment. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.